ఏపీ డిస్ట్రిక్ట్ కోడ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్. ఈరోజు మనం లేటెస్ట్ సమాచారమేంటో, ఫలితాల తర్వాత ఏం చేయాలో అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఇక మొదలు పెడదాం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ బిగ్ న్యూస్తోనే స్టార్ట్ చేద్దాం. మనకు అందిన పక్కా సమాచారం ప్రకారం ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల ఫలితాలు రేపే విడుదల కాబోతున్నాయి. అవును, మీరు విన్నది కరెక్టే. అయితే ఈ ఫలితాలు రేపు ఎప్పుడొస్తాయి? ఉదయమా, మధ్యాహ్నమా? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఓకే, రిజల్ట్స్ రేపు వస్తాయా అన్నదైతే కన్ఫర్మ్. కానీ ఖచ్చితమైన టైం ఏంటి అని అడిగితే ఇంకా ఏమీ చెప్పలేదు. మార్నింగ్ రావచ్చు, ఆఫ్టర్నూన్ రావచ్చు, లేదా ఈవినింగ్ అయినా రావచ్చు. సో అభ్యర్థులు కొంచెం అలర్ట్గా ఉండి రోజంతా అఫీషియల్ వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉండటం చాలా చాలా ముఖ్యం. సరే, ఫలితాలొచ్చేశాయి. జాబ్ వచ్చినట్టే అనుకుంటే పొరపాటే. అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ స్టెప్లో చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. ఎందుకంటారా? చూద్దాం. రాబోయే రోజుల్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రేపు ఫలితాలు వస్తాయి. అది అయినా కరెక్ట్గా వారం రోజుల్లోపే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డీవీ షెడ్యూల్ వచ్చేస్తుంది. దీని అర్థమేంటి? ఇప్పట్నుంచే సర్టిఫికెట్లన్నీ రెడీ చేసుకోవడం మొదలుపెట్టాలన్నమాట. మరి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అంటున్నాం కదా, అసలు ఏ సర్టిఫికెట్లు కావాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అన్నింటికన్నా ముఖ్యంగా 2 సర్టిఫికెట్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఒకటి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెండోది నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్. ఎందుకంటే వెరిఫికేషన్ టైంలో చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. అందుకే 1కి 2 సార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు చాలా మందికొచ్చే ఒక కామన్ డౌట్, అప్లికేషన్ అప్పుడు అప్లోడ్ చేశాం కదా, ఆ పాత సర్టిఫికేట్లు సరిపోవా, కొత్తవి తప్పనిసరిగా కావాలా? దీనికి సమాధానమేంటో చూద్దాం. దీనికి సమాధానం చాలా క్లియర్. అప్లికేషన్ పెట్టేటప్పుడు పాత సర్టిఫికేట్ ఇచ్చి ఉండొచ్చు, దాంతో సమస్య లేదు. కాని వెరిఫికేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం అధికారులు ఖచ్చితంగా లేటెస్ట్ సర్టిఫికేట్నే అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, సర్టిఫికేట్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది. కొన్ని నెలల క్రితం తీసుకున్నవి పర్లేదు, కాని మరీ పాతవైతే మాత్రం రిస్క్ వద్దు. సేఫ్ సైడ్ ఉండటానికి వీలైతే కొత్తవి తీసుకోవడమే చాలా ఉత్తమం. ఇప్పటిదాకా మనం ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల గురించి మాట్లాడుకున్నాం. మరి మిగతా పోస్టులకు అప్లై చేసిన వాళ్ల సంగతేంటి? వాళ్ల కోసం కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే, వేరే టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి 2వ జాబితా కూడా రాబోతోంది. అవును, అతి త్వరలోనే దీన్ని విడుదల చేయబోతున్నారు. మరి ఈ 2వ జాబితాలో ఏ పోస్టులుండే అవకాశముందంటే రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఇంకా ప్రాసెస్ సర్వర్. సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా తదుపరి అప్డేట్ కోసం సిద్ధంగా ఉండాలి. ఓకే, ఇక చివరిగా కొన్ని కన్ఫామ్ అయిన ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిన షెడ్యూల్ కాబట్టి ఈ తేదీలను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఇప్పటికే కొన్ని తేదీలు ఖరారయ్యాయి. ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఇంకా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగబోతోంది. సో ఈ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఈ తేదీలను అస్సలు మిస్ అవ్వద్దు. సరే, ఇవి ఇప్పటివరకు మన దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఆల్ ద బెస్ట్. అయితే ఒక్క విషయం, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మన తర్వాతి లక్ష్యమేంటి? దీని గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టండి. మరో ముఖ్యమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.